మీరు మీ పిల్లలు దీవించబడతారు. ఎందుకంటే దేవుని వాక్యమే క్రీస్తు. కాబట్టి ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మీరు గమనించారా, మీరు చూశారా, మీరు విన్నారా? ఒక ఊరిలో యేసుక్రీస్తు ప్రభువు తన మాటలన్నీ ప్రజలకు వినిపించిన తర్వాత ఎవరున్నారంటే అక్కడ కపెర్నహూములోకి వచ్చాడు. కపెర్నహూము అంటే ఆయన విశ్రాంతి భవనం. అది అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూడండి రాయబడింది, అప్పుడు ఒకడు శతాధిపతి. ఎవరంట? శతాధిపతి. ఒక రాజ్యములో సైన్యాధిపతి ఉంటాడు, తర్వాత శతాధిపతి ఉంటాడు. హల్లెలూయా. రాజు కింద ఉంటారు వీళ్ళంతా. ఈ శతాధిపతి అంట తన ప్రియుడైన దాసుడు ఒకడు, తనకు ఇష్టమైన ఒక దాసుడు, అంటే తన కింద పనిచేసే దాసులలో ఒక దాసుడు. ఏ దాసుడు అంట? ప్రియమైన దాసుడు. రోగి అయి చావడానికి సిద్ధంగా ఉన్నాడంట. చూడండి, మనిషి జీవితంలో ప్రమాదకరమైనది ఏంటి? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మొదటిది రోగము. చెప్పండి. మనిషి జీవితంలో ప్రమాదకరమైనది రోగమే. మనిషిని పాడు చేయాలన్నా, మనిషిని కృంగదీయాలన్నా, మనసుని పడగొట్టాలన్నా మొట్టమొదటి ఆయుధం ఏంటంటే రోగమే. వ్యాధి, రోగము, ఏమైనా చెప్పండి, రోగము తప్ప మనిషిని ఏది కూడా ఏమీ చేయలేదు. అయితే ఇక్కడ చూడండి, తన దాసునికి వ్యాధి వచ్చిందంట, రోగం వచ్చిందంట. ఏ రోగం అది? చావడానికి సిద్ధంగా ఉండే రోగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభువుని గురించి విని ఆ శతాధిపతి యూదుల పెద్ద మనుషులను పంపించాడు. ఎవరి పెద్దలు? యూదులలో పెద్ద మనుషులు. మీరు వెళ్ళి యేసు ప్రభువుకి చెప్పండి, నా దాసుడికి చావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన మా వారిని, నా దాసుని స్వస్థపరచాలని చెప్పండి అని పంపించాడు. జాగ్రత్తగా వినండి. వారు వెళ్ళారు. వారు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు చూడండి. వారు యేసు దగ్గరకు వచ్చి 4వ వచనం, మీ వలన ఈ మేలు పొందుటకు, నీ వలన అంటే యేసు ప్రభు వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి. అతడు యోగ్యుడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం కొద్దిగా విన్నా దాన్ని కానీ అర్థం చేసుకొని మీ హృదయాల్లో పెట్టుకుంటే మనం దీవించబడతాం. ప్రభువా, ఒక వ్యక్తి యొక్క దాసుడు ఉన్నాడు ఈ ఊరిలో, అతడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, రోగంతో బాధపడుతున్నాడు. అయితే నీ వలన అతడు మేలు పొందడానికి యోగ్యుడు అని చెప్తున్నాడు. చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, రోగస్తులు హాస్పిటల్కి వెళ్తే మనం కుర్చేసి కూర్చోబెడతారా? గౌరవిస్తారా? కానీ వీళ్ళు అంటున్నారు అతడు యోగ్యుడు అని చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. రోగస్తులు ఎవరైనా మనకు కనపడితే అసహించుకుంటారు, అవునా కదా? ఎవరైనా రోగస్తులు మన దగ్గరికి వస్తే వాళ్ళ రోగము మనకు ఎక్కడొస్తుందని మనకు దూరంగా వెళ్ళిపోతారు, అవునా కదా? వాళ్ళకు ఏదైనా అంటువ్యాధులు వస్తే మనకు వస్తాయేమో, మన పిల్లలకు వస్తాయేమో అని మనం దూరంగా ఉంటాం. కానీ దేవుని యొక్క దాసులు, యూదా ప్రధానులు వాళ్ళు అంటున్నారు, ప్రభువా, నీ వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు ప్రభువా. ఎందుకో తెలుసా? మొదటి కారణం చెప్పండి, చదవండి. అతడు మన జనులను ప్రేమించి, 5వ వచనం, మనకు సమాజ మందిరమును చాలు. హల్లెలూయా. సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పింది కదా, యేసు ప్రభువుతో చెప్పింది. మొదటిగా ఏం చేశాడంట ఆ వ్యక్తి? మన జనులను ప్రేమించాడంట. విశ్వాసి కాదు, క్రైస్తవుడు కాదు, అన్యుడు ఆయన, శతాధిపతి. అయినా సరే మన జనులను, మన ప్రజలను ప్రేమించాడు. రెండవది, సమాజ మందిరమును తానే. సమాజ మందిరం అంటే చర్చిని కూడా ఆయన కట్టించాడు. ఎవరైనా? విశ్వాసి కాదు, క్రైస్తవుడు కాదు, శతాధిపతి, ఆయన కట్టించాడని చెబుతూ ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. వీళ్ళు బతిమాలుకుంటున్నారు. ఎలాగైనా సరే మీరు అతన్ని స్వస్థపరచాలా, అతని దాసుని స్వస్థపరచాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో రోగముల చేత, వ్యాధుల చేత ఇక్కడ కూర్చున్న వారు మీరు ఏమైనా బాధపడుతున్నట్లయితే మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకని? మీ పక్షాన బ్రతిమలాడడానికి, మీ పక్షాన దేవునికి ప్రార్థించడానికి ఎవరున్నారు? దేవుని సేవకులు ఉన్నారు. హల్లెలూయా. ఈ యూదా పెద్దలు అదే పని చేస్తున్నారు. ప్రభువా, నువ్వు ఎలాగైనా సరే అతను ఏం చేయాలా? లేవనెత్తాలి. అతడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, అతను నువ్వు బాగు చేయాలి. ఎందుకంటే అతడు చాలా మంచివాడు, సమాజ మందిరాన్ని కట్టించాడు, మన ప్రజలందరినీ ప్రేమించాడు అని బ్రతిమిలాని గురించి. తర్వాత కావున యేసు వారితో కూడా వెళ్ళను. హల్లెలూయా. కావున యేసు వారితో కూడా ఆ ఇంటికి వెళుతున్నాడు. ఆ శతాధిపతి నా ఇంటికి పిలుచుకున్నాడని చెప్పలేదు. చెప్పాడా? చెప్పలేదు. నా దాసుని కొరకు మీరు యేసు ప్రభువుని అడిగి ప్రార్థన చేయించండి, నా దాసుడు బాగుపడతాడని చెప్పాడు. తర్వాత
ఆయన ఇంటి దగ్గరికి వచ్చి ఆయన ఇంటి దగ్గరికి ఇంకా వస్తున్నాడు. ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ శతాధిపతి లోపల నుంచి బయటికి వచ్చాడు. తన స్నేహితులను చూసి మీరు ఆయన వద్దకు వెళ్ళి మొదటిగా యూదా ప్రధానులను పంపించినాడు, యూదా పెద్ద మనుషులను పంపించినాడు. ఇప్పుడు తన స్నేహితులను పంపిస్తున్నాడు. మీరు త్వరగా ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నువ్వు శ్రమ పుచ్చుకొనవద్దు, నా ఇంటి దగ్గరికి రావడానికి ప్రయాసపడవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేనే పాత్రుడను, నేనే యోగ్యుడను. వాళ్ళు చెప్పారు యోగ్యుడే అని, వాళ్ళు చెప్పారు మంచివాడేని, వాళ్ళు చెప్పారు ఈయన పాత్రుడే అని. ఎందుకని? సమాజ మందిరం కట్టించాడంట, అంటే చర్చి కట్టించాడంట, తన ప్రజలను ప్రేమించాడంట. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను పాత్రుడను కాను. తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఏం చేయాలంట? తగ్గించుకొని. ఎంత పెద్ద శతాధిపతి చూసారా? ఆయన కింద సైన్యం ఉందంట. ఎవరి కింద? ఈ శతాధిపతి కింద సైనికులు ఉన్నారంట. పెద్ద అధికారి, పెద్ద అధిపతి ఈయన. అయినా సరే అంటున్నాడు తన స్నేహితులతో, ప్రభువా దయచేసి మీరు శ్రమ పుచ్చుకొనవద్దు, నువ్వు నా ఇంట్లోనికి వచ్చినకు నేను పాత్రుడను కాను. మరలా చెప్తున్నాడు, నేను కూడా నీ దగ్గరికి వచ్చుటకు నేను కూడా పాత్రుడను కాను. నా ఇంట్లోకి నువ్వు వచ్చడానికి నాకు యోగ్యత లేదు, నేను కూడా నీ దగ్గరికి వచ్చుటకు నేను పాత్రుడను. అక్కడే అయిపోయింది కదా. అందుచేత నేను నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడనని, మంచివాడినని, యోగ్యుని అని, నాకు అధికారం ఉందని నేను కూడా ఎంచుకొనలేదు. అయితే ఒక్క మాట సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విశ్వాసం కావాలి. నీ మాట సెలవిస్తాలంతే. ఒక్క మాట నీ నోటితో పలికితే చాలు. ఏమని పలకాలంట? శతాధిపతి దాసుడు ఈ మరణ పడక నుంచి లేపబడును గాక అని చెప్పాలి. చాలా మంది చాలా తిప్పలు పడతా ఉంటారు కదా. బలహీనపరచు శక్తులు పట్టినాయని, బలహీనమైన రోగాలు వచ్చినాయని, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి తిరుగుతూనే ఉంటారు ఇంకా. కానీ వాక్యం సెలవిస్తుంది, ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నీ నోటితో ఒక్క మాట పలికితే నాకు జీవం వస్తుంది. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు చూడండి, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు. ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. నా దాసుని ఇది చేయమంటే ఇది చేస్తాడని యేసు క్రీస్తు ప్రభువు ఈయన మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారిని చూసి ఇశ్రాయేలు ప్రజలలోనైనను ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని చెప్పి తర్వాత చెప్పుచున్నాను, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తున్నాడు, ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు ఇశ్రాయేలు ప్రజలలో ఎవరిలో కూడా నేను చూడలేదని చెప్తున్నాడు యేసయ్య. ఎవరికి ఉందంటే విశ్వాసము? ఒక శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం. ఏ విశ్వాసము? గొప్ప విశ్వాసం అని రాయబడింది. ఒక మాట సెలవి ప్రభువా చాలు, నా దాసుడు బాగుపడతాడు, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడను. ఎందుకు? నువ్వు నా ఇంట్లోకి వస్తే అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి. అవి ప్రయోజనకరమైనవి నాకు కాదు. నేను వాటిని నమ్ముకున్నాను, వీటిని నమ్ముకున్నాను, కానీ నాకు ఏవి కూడా ప్రయోజనకరమైనవి కానే కాదు. అవి నాకు ఎందుకు ఉపయోగపడలేదు ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి వచ్చినప్పుడు నేను పాత్రుడను గాను. ఒక్క మాట సెలవి. అయితే యేసుక్రీస్తు వారు ఒక్క మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అయితే విశ్వాసం గొప్పదని. ఇంకా చెప్పలేదు అక్కడ. మీరు చూడండి, మీరు ఎన్నిసార్లు చదవండి, అక్కడ ఆయన నోటితో ఇంకా పలకలేదు తన దాసుడు బాగుపడునుగా కానీ ఏం మాట్లాడలేదు. అయినప్పటికీ సరే వాళ్ళు పోయి ఇంటికి వెళితే ఏం జరిగిందంట? అతడు స్వస్థత పొందుకున్నాడంట. హల్లెలూయా. మొదటి మాట ఏంటో తెలుసా? కేవలము దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొదటి మాట, యేసుని గురించి విని తన దాసుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడని పెద్దలను పంపించాడు. అది విశ్వాసం. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎందుకని? అతను చేసిన పనులు బాగున్నాయి, అతని ప్రవర్తన బాగుంది, అతని విశ్వాసం కూడా బాగుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా మనం ఏమొందుకోవాలంట? యోగ్యుడని, వీళ్ళు మంచి వాళ్ళని, వీళ్ళు పర్వాలేదని ఆయన దయ మన మీద కలిగినట్టు వారంగా మనం ఉండాలి. మూడోది మనం చూస్తే కనుక తన స్నేహితులను పంపించాడు.
ఈరోజు ఇక్కడ వచ్చి నువ్వు కూర్చున్నావంటే నువ్వేం వచ్చింటావు, నీకు ఎవరైనా చెప్పింటారు, అవునా కదా? నీకు ఎవరైనా చెప్పింటారు, వాళ్ళ ద్వారా నువ్వు వచ్చింటావు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు బాగుపడతావు. హల్లెలూయా, నువ్వు బాగుపడతావు. ఆ చచ్చిపోయడానికి సిద్ధంగా ఉన్నవాడు ఏమైందంట, వాడు లేచి కూర్చున్నాడంట. వాడు లేచి కూర్చొని వాడు ఎప్పటికీ వాడు చనిపోలేదని రాయబడింది, ఎప్పటికీ వాడు రోగానికి గురి కాలేదని రాయబడింది. మీరు టెస్ట్ చేసుకోండి, ఏదో ఒక రోగము మన జీవితంలో ఉండనే ఉంటుంది. ఏదో ఒక రోగం, అది ఏదన్నా కానీ ఉండదా? ఏ చిన్న రోగమైనా మనలో ఉంటుంది. ప్రతి మనిషిలో ఏదో ఒక వ్యాధి ఉంటుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట ఒకటి నీ జీవితంలో పలికితే నీ జీవితానికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఒక్క మాట దేవుడు పలకాల, పలాని అమ్మాయి, పలాని స్త్రీ కొరకు, పలాని పురుషుల కొరకు, పలాని యొక్క జయము కొరకు, ఇట్లా పలానా పేర్లు పలికినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారిని బాగు చేస్తాడు. నాకు అనిపించింది యేసు ప్రభువు అంటున్నాడు ఇంత గొప్ప విశ్వాసం, కానీ విశ్వాసి కాదు, క్రైస్తవుడు కాదు. మరి ఏముందంట, గొప్ప విశ్వాసము ఉంది. మనం ఎవరివి? మన విశ్వాసులము, క్రైస్తవులము. మనలో ఏముండాలమ్మా? విశ్వాసం ఉండాలి. విశ్వాసని ఎందుకు విశ్వాసం అంటారంటే విశ్వాసం ఉంది కాబట్టి. విశ్వాసం లేదనుకోండి ఏమవుతుంది? విశ్వాసికి విశ్వాసం లేకపోతే పిశాచి అవుతుంది. విశ్వాసికి విశ్వాసం ఉంటే ఏమవుతుంది? విశ్వాసి అవుతుంది. అంతే తేడా. దయానికి విశ్వాసం ఉంటుందా? ప్రేమ ఉంటుందా? చక్కగా మాట్లాడుతుందా? ఎందుకని? దాని పిశాచి అనేది అందుకే. దానికి మంచి విశ్వాసము, నమ్మకము, భక్తి ఏమి కూడా ఉండవు. కానీ మనిషికి ఏముండాలంటే విశ్వాసము ఉండాలి. యేసుని గురించి విన్నాడు, బైబిల్ రాయబడిన మాట వినటము వలన విశ్వాసము. అంతే, వినడమే ముఖ్యం. నువ్వు వింటున్నావు దేవుని వాక్యము, నువ్వు వింటున్నావు దేవుని మాట అంటే నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే నీ రోగము పోతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, వాక్యం రాయబడిన మాట. హల్లెలూయా. విశ్వాస సహితమైనది అంటే విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే, విశ్వాసముతో నువ్వు దేవుని మీద నమ్మకముతో నువ్వు మందిరానికి వస్తే నువ్వు బాగుపడతావు అని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నేను ఇబ్బంది పెడుతున్న ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా, ఏ ఆటకమైనా యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడుతుంది. ఎందుకో తెలుసా? యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువు నీ గురించి నీ ఇంటికి వస్తున్నాడు, నీ దగ్గరికి వస్తున్నాడు యేసు ప్రభు. కానీ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నేను యోగుడిని కాదు నాయనా, అయినా సరే అంటున్నాడు ఇంత గొప్ప విశ్వాసము నేను ఎవరిలో కూడా చూడలేదు. నువ్వు ఏ సమస్య అయినా ఎదుర్కో, ఏ ఇబ్బంది అయినా ఎదుర్కో, నీకు ఉండాల్సింది ఏముండాలా? కొంచెం విశ్వాసం ఉంటే చాలు. యేసుక్రీస్తునందు విశ్వాసము. నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు, నువ్వు ఎవరిని నమ్మాల్సిన పనిలే, నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచాల్సిన పనిలే. నీ దేవుని మీద నువ్వు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అంతే. ఆ ఒక్క విశ్వాసము నీకు ఉండాలి. మరణమైన వారిని తిరిగి లేపాడు అంటే ఏమున్నట్టు? ఈయనకి విశ్వాసం ఉన్నట్టే. విశ్వాసం ఎట్టు పొడగలదో తెలుసా? జరగక మునిపే కలిగేది విశ్వాసం. ఇంకా జరగక ముందుకి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. లాజరు చనిపోయాడు, సమాధి చేయమన్నాడు, అవునా? 3 రోజులు అప్పటికే భూమిలో సమాధిలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చారు అక్కడికి. వచ్చి ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా ఇప్పటికి లాజరు చనిపోయి 3 రోజులు అయిపోయింది, సమాధిలో ఉన్నాడు. మనం సమాధి ఓపెన్ చేసామనుకో ఏమొస్తుంది? స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. ఆ బాడీ ఏమైపోయి ఉంటుంది? అంత కుళ్ళిపోయి ఉంటుంది అని చెప్తుంది వాళ్ళ అక్క. అప్పుడు యేసు ప్రభువు ఉంటాడు తెలుసా? మార్తా, నువ్వు దేవుని నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ఏమని నమ్మాలంట? దేవుని నమ్మాలి. ఏమని నమ్మాలా? నా జీవితంలో దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తాడని నమ్మాలా, జరిగించక ముందే నమ్మాలా. దాన్ని విశ్వాసం అంటారు అని చెప్పి లాజరు బయటికి రాని బిగ్గరగా కేక వేసినాడు. ఏమన్నాడు? లాజరు బయటికి. ఎక్కడి నుంచి బయటికి రావాలా? ఇంట్లో నుంచే. సమాధిలో నుంచి ఎవరైనా వస్తారా? మనం పిలిస్తే వస్తారా? మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి పిలవండి 10 సార్లు, వస్తారా? రాకపోగా ఆ దారుణ వేతులు నిన్ను ఏమనుకుంటారు తెలిసిన? ఇప్పుడు పిచ్చోన్లాగా ఉన్నాడు అనుకుంటారు, లేకపోతే మీ పిచ్చిదే అనుకుంటారు. అంతేనా కదా? కానీ యేసయ్య పిలుస్తున్నాడు సమాధి దగ్గర నిలబడి, లాజరు బయటికి రా అన్నాడు. వచ్చాడా రాలేదా? ఇప్పుడు ఏమున్నట్టు అక్కడ? యేసు ప్రభువుకు విశ్వాసం ఉన్నట్టే.
నేను లేవనెత్తగలను, నేను బాగు చేయగలను, ఇతడు ఖచ్చితంగా లేస్తాడని లాజరును బయటికి తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉండి నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నువ్వు కట్టుకోవాలి. విశ్వాసం లేకుండా చిన్నదానికి భయపడి, పెద్దదానికి భయపడి ఏమైతుంది చెప్పండి? సమస్య వచ్చింది, ఏమైతుంది? నిన్ను చంపేస్తుందా? చంపేది కదా నిన్ను. లేకపోతే నీకేమైనా బంధకం వచ్చింది, నీకేమో బాధ వచ్చింది, ఎంతసేపు ఉంటుంది బాధ? ఏదైనా రోగం వచ్చింది, ఎంతసేపు ఉంటుంది రోగము? 2-3 రోజులు ఉంటుంది, కొన్ని వారం ఉంటుంది, అట్లే ఉంటుందా? ప్రతిదానికి భయపడి నువ్వు దేవుని విశ్వాసాన్ని కోల్పోతే నువ్వు ఇంకా మరింత వెనక్కి వెళ్ళిపోతావు. దయమే పట్టింది అనుకో, ఏమైతే ఎంతసేపు ఉంటుంది? గంట సేపు ఉంటుంది, 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. నువ్వు ఉంటుందా? అది నేను ఏమి కూడా చేయలేదు. సమస్యలు వచ్చినాయి, ఆర్థిక సమస్యలు వచ్చినాయి, అప్పు వచ్చింది, ఇంట్లో ఏమీ లేవు. ఎంతసేపు ఉంటుంది? కొంత సమయమే ఉంటుంది, ఎక్కువసేపు ఉండలేదు. అది కానీ నీ సమస్య ఏంటో తెలుసా? దానికంటే భయం ఎక్కువ. నీ ఆ సమస్య కంటే నీకే భయం ఎక్కువ. అందుకే నువ్వు ఎప్పటికీ పైకి రాలేకపోతున్నావు. నువ్వు అలాగే కృంగిపోయావు. భయపడవద్దు దేనికి. ప్రతి దాన్ని ఎదుర్కోవాలా. ఎలా ఎదుర్కోవాలా? విశ్వాసము ద్వారా. చెప్పండి, ఎలా ఎదుర్కోవాలా? విశ్వాసము ద్వారా. నీకు విశ్వాసమే నీ ఆయుధం. ఎవరు నమ్ముకోవద్దు. పర్వాలేదులే, నాకు మా నాన్న ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు, మా అన్నున్నాడు, మా ఇంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎవరి మీద ఆధారపడవద్దు. నీలోనే ఉంది. ఏముంది నీలో? విశ్వాసం ఉంది నీలో. నీకు తెలియదు అది నీ లోపలనే ఉంది. ఆ విశ్వాసాన్ని గాన దేవుని మీద ఉంచితే నీ ఏ మనుషుల సహాయం నీకు అవసరమో లేదు. తన దాసుడు యేసుప్రభువును చూడలేదు, తను కూడా యేసుప్రభువును చూడలేదు. మీరు బాగా చదవండి. అక్కడ తన స్నేహితులను పంపించాడు కానీ ఆయన రాలే. యేసు ప్రభు ముఖం చూడకుండానే గొప్ప కార్యం జరిగింది. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తమును కడగబడిన నీకు గొప్ప కార్యం జరగదా? యేసుక్రీస్తును ఆరాధిస్తున్నా నీకు గొప్ప కార్యం జరగదా? యేసుక్రీస్తును ప్రేమిస్తున్నా నీకు సహాయం దొరకదా? ఖచ్చితంగా దొరుకుతుంది. ఎప్పుడో తెలుసా? విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి నీ జీవితాన్ని కట్టుకో. నువ్వు కట్టబడతావు, నువ్వు దీవించబడతావు. ప్రతిదానికి భయపడుతూ, ప్రతిదానికి వెనక్కి వెళుతూ, ప్రతిదానికి కృంగిపోతూ నువ్వు నీ జీవితాన్ని వెనక్కి 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 నెట్టుకుంటూ వెళ్ళిపోతావు. ఇంకా నువ్వు ఎప్పటికీ పైకి రాలేవు. ఎందుకని? నిన్ను భయం ఆవరించింది. ఆ కుర్చీనైనా నిన్ను భయం ఆవరించింది. నువ్వు ప్రతి దాంట్లో కూరుకొని పోయావు, ప్రతి వాటిలో బంధించబడినావు. ఏమాత్రం విశ్వాసము నీ జీవితంలో కనపడడం లేదు. అందుకే నిన్ను ఈ లోకానుసారమైన అధిపతి వాడు నిన్ను ఏం చేస్తున్నాడు? కృంగదీస్తూ ఉన్నాడు, వాడు పడగొడుతూ ఉన్నాడు. నువ్వు ధైర్యంగా నిలబడడం లేదు. ఈ శతాధిపతికి సైనికులు ఉన్నారు, గొప్ప ఆస్తిపరుడు. ఒక చర్చిని కట్టించాడంటే ఎంత ఆస్తి ఉండాలా? ఒక సైనికులు తన చేతిలో ఉన్నారంటే ఎంత బలం ఉండాలా? ఆ ఊర్లోనే కోటీశ్వరుడు. కానీ చెప్తున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంట్లోకి వచ్చి నేను పాత్రుడను కాదు. చూడండి ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు ఉందండి తన విశ్వాసంలో. మన విశ్వాసంలో తగ్గింపు ఉండదు, ప్రౌడ్ ఉంటుంది, అంటే గర్వం కదా. ఎప్పుడైతే గర్వం ఉంటుందో, గర్వం ఉన్నవాడు ఎప్పటికి కూడా దీవించబడలేడు. ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా, పిల్లలకైనా సరే ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. ఏముండాలా? విశ్వాసం ఉండాలా. చెప్పండి, గర్వం ఉండకూడదు, విశ్వాసం మాత్రమే ఉండాలా. కుటుంబంలో అయినా సరే, భార్య భర్తలకైనా అంతే, విశ్వాసమే ఉండాల్సింది. విశ్వాసం అంటే నమ్మకమే, గర్వం కాదు ఉండాల్సింది, విశ్వాసం ఉండాలా. నమ్మకం, భర్త మీద భార్యకు నమ్మకం ఉండాలా, భార్య మీద భర్తకు నమ్మకం ఉండాలా, పిల్లల మీద తల్లిదండ్రులకు నమ్మకం ఉండాలా. ఇప్పుడు ఎవరికి లేదు, మీకు తెలిసేది లేదు, ఎవరికి నమ్మకం లేదు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వీడు నమ్మడు. అమ్మతోడు పెట్టుకోవాలా, నాన్నతోడు పెట్టుకోవాలా, చచ్చిపోయిన వాళ్ళ తాతతోడు పెట్టుకోవాలా, ఇంకా వాళ్ళ తాతతో పెట్టుకుని కూడా నమ్మడు. చెప్తుంటారు, మా అమ్మ మీద ఒట్టు, మా నాయన మీద ఒట్టు, మీ అమ్మ మీద ఒట్టు. ఇట్లా చెప్తున్నావంటే మీ ఇద్దరి మధ్య ఏం లేదని, మీ కుటుంబంలో నమ్మకం లేదని. మీ మధ్యనే నమ్మకం లేకపోతే ఎప్పుడు బాగుపడతారు మీరు? మీ మధ్యనే విశ్వాసం లేకపోతే ఎప్పుడు మీరు దీవించబడతారు? నీ పిల్లల మీదనే నీకు నమ్మకం లేదు, నీ తల్లిదండ్రుల మీద నీకు నమ్మకం లేదు, నువ్వు ఎప్పుడు దీవించబడతావు? అది నెవర్, అది సాధ్యమైన పనే కాదు. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ శతాధిపతికి ఎంత గొప్ప విశ్వాసం యేసుప్రభు అంటున్నాడు. ఇంత గొప్ప విశ్వాసము ఇశ్రాయేలీయులలో వెనకవైపు తిరిగి ఇంత గొప్ప జనసమూహంలో ఒక్కడికి లేదని చెప్తున్నాడు. ఇంతకాలం నా వెంటబడినారు, నా వెనకబడి వస్తున్నారు, కానీ మీలో కూడా ఇంత విశ్వాసము లేదు. ఎంత తగ్గింపుందో చూడు విశ్వాసంలో. తగ్గించుకోవాలండి. హెచ్చించుకుంటే ఏమొస్తుంది? డమ్మముగా చెప్పుకుంటే ఏమొస్తుంది చెప్పండి? నీ తృప్తి కోసం గొప్పలు చెప్పుకుంటున్నావేమో కానీ నువ్వు నష్టపోతున్నావు అన్న విషయం నీకు తెలియడం లేదు. మేము ఇంత, మేము అంత అని చెప్తుంటారు. ఎందుకు పనికి వస్తుంది అది?
అది ఎందుకు పనికిరాదు? నువ్వు దేవుని సన్నిధిలో అంత పెద్ద అధిపతి, ప్రభువా నా ఇంట్లోకి నువ్వు రావద్దు, నేను పాత్రుడును కాను అంటున్నాడు. ఇంత గొప్ప వ్యక్తి చూసారా? ఆయన బ్యాక్గ్రౌండ్, సైనికులు ఉన్నారంట, సైన్యం ఉంది, శతాధిపతి, దేశానికే శతాధిపతి అంటే సైన్యాధిపతి తర్వాత ఇంకా శతాధిపతి. అంత గొప్పవాడు యేసు ప్రభుతో మాట్లాడుతున్న మాట, నేను పాత్రుడును కాను ప్రభువా, నేను యోగుడును కాను ప్రభువా, నేను చాలా చిన్నవాడిని ప్రభువా, నీ మాట సెలవి నా దాసుడు బాగుపడతాడు, నువ్వు నా ఇంటికి వచ్చినంత వాడిని కాదు ప్రభువా నేనని చెప్తున్నాడు. ఇది దేవునికి ఇష్టం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ ఇరుగు పొరుగు వారి మధ్య, నీ రక్త సంబంధికుల మధ్య, నీ ఆడబిడ్డల మధ్య, నీ అక్క చెల్లెల మధ్య నువ్వు గర్వంగా ఉండొద్దు. నువ్వు చాలా ప్రేమ కలిగి తగ్గించుకుని ఉండాలా. ఇగో నాకు పుస్తెల తాడు ఉంది, నాకు చైన్ ఉంది, నాకు కమ్మలు ఉన్నాయి, నాకు నీకంటే ఎక్కువ గోల్డ్ ఉంది, నీకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నీకంటే నాకు పెద్ద ఇల్లు ఉందని నువ్వు అనుకుంటువే, నువ్వు పడిపోతున్నట్టే లెక్క, నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నట్టే లెక్క. నాకు ఇంత పొలం ఉంది, అంత పొలం ఉంది, అంత డబ్బు ఉంది, ఇంత డబ్బు ఉంది, నువ్వు సచ్చిన్నాడు, నీకు ఒక చిన్న గుడ్డ కూడా నీతో రాదనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు అంతే. ఈ గర్వము దేవునికి ఇష్టం లేదు. ఈ లోకంలో దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలం నువ్వు జాగ్రత్తగా బ్రతకాలా, తగ్గించుకొని బ్రతకాలా. ఎంతలోనో ఉండని తగ్గించుకొని బ్రతికితే నువ్వు దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, ఎన్ని దేశాలు జయించాడో, ఒక్కడే, వెనక సైన్యం ఉంది, ఒక్కడు జయించాడు. అంటున్నాడు ఈరోజు ఏమని తెలుసా, నాకు తిరుగులేదు, ఈ ప్రపంచం మొత్తము గ్రీకులే పరిపాలిస్తారని చెప్పాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు సాయంత్రానికి నీ పని అయిపోతుంది. ఏమైపోతుంది? ఈరోజు సాయంత్రానికి నీ పని అయిపోతుంది. ఇండియాకి వచ్చాడు అంటే మన దేశానికి వచ్చాడు. చివరి యుద్ధం అదే. ఈ దేశాన్ని గెలిస్తే రష్యా, అమెరికా, ఇటలీ, జపాన్ అన్నింటినీ ఆక్యుపై చేసుకొని ఇంకా పెద్ద చక్రవర్తి అవుతాడు. ఎంత గర్వం అంటే అలెగ్జాండర్కు. అతని పేరే ద గ్రేట్ అలెగ్జాండర్. ద గ్రేట్ అనేది తన పేరేం కాదు, అతని పేరు అలెగ్జాండరే. వారి తండ్రి పేరు ఫిలిప్, వాళ్ళ తండ్రి క్రిస్టియను. కానీ అలెగ్జాండర్కి ఏమి లేదు, విశ్వాసము లేదు. వచ్చిన తర్వాత చెప్పాడు, యుద్ధం చేస్తున్నాడు, వారం అయింది. 7వ రోజున సరిగ్గా అతను సాయంత్రం 5 గంటలప్పుడు ఒక చిన్న దోమ, తెలుసు కదా మీకు దోమ, ఆ కాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి కనపడుతుంది. ఒక చిన్న దోమ ఏం చేసిందంట, అలెగ్జాండర్ను కుట్టిందంట. జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తాను ఈ మాటలు. కుట్టిన తర్వాత గంటకే చెమటలు పట్టాయి, నీరసం వచ్చింది. తన సైన్యాధిపతిని పిలుస్తున్నాడు. ఎందుకు నాకు చెమటలు పడతాయని అడిగాడు. ఏమో తెలియదు, టెస్ట్ చేయాలన్నాడు. టెస్ట్ చేస్తే రాత్రి 12 గంటలప్పుడు టెస్ట్ బయటపడితే ఏమొచ్చిందో తెలుసా, డెంగ్యూ జ్వరం. చెప్పండి, డెంగ్యూ జ్వరం ఎప్పుడు? కొన్ని వందల సంవత్సరాల క్రితం డెంగ్యూ జ్వరం. ఇప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చినా భయపడి వస్తున్నారు, చనిపోతామని. అవునా కదా? ఒక 10 ఏళ్ళు అయింది ట్రీట్మెంట్ వచ్చింది, కానీ అప్పుడే డెంగ్యూ జ్వరం. అప్పుడు అంటున్నాడు ఆయన, నో ఏదైనా రానివ్వండి, నాకు టెస్ట్ చేయండి, నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి, నేను ప్రపంచాన్ని గెలవాలా. అప్పుడు అంటున్నాడు సైన్యాధిపతి, ఇంకా నీకు ఆ పరిస్థితి లేదు. ఎందుకని అన్నాడు, నువ్వు చనిపోబోతున్నావు అన్నాడు. ఎన్ని దేశాలు జయించాడో తెలుసా అలెగ్జాండర్? ఎంత గొప్పవాడో తెలుసా? కేవలము గర్వము. అతను ఏం చేసింది, ఒక చిన్న దోమనే అలెగ్జాండర్ ఎవడు చంపాడో తెలుసా? ఒక చిన్న మస్కిటో చంపింది. హల్లెలూయా! ఎంత గొప్పవాడివైనా గర్వం వచ్చిందంటే గాన నిన్ను కుక్క చావు కంటే అధ్వానంగా నీవు చేస్తావు. మరుసటి రోజు 12 గంటలకు చనిపోయాడు అలెగ్జాండర్. తెలుసా మీకు? ఎవడు చంపలే, ఒక గాయం కూడా కాలే. ఒక చిన్న దోమ కరవడం ద్వారా మరుసటి రోజు 12 గంటలకు అలెగ్జాండర్ చనిపోయేటప్పుడు అంటున్నాడు, ఎవరో తెలుసా? తన సైన్యాధిపతిని పిలిచి, నేను పెద్దగా ఉందనుకున్నాను, కానీ నా జీవితము ఏమి లేకుండా పోతుంది. నేను అనుకున్నాను కానీ జయించానని, నేను నా ప్రాణాన్నే జయించలేకపోయాను. కారణం ఏంటో తెలుసా? గర్వం. నీకు విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు, దేవుని భయము అసలే లేదు నీకు. నువ్వు అనుకున్నావు నేను ప్రపంచాన్ని జయిస్తానని, కానీ దేవుడు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఎక్కడికి పోతావు నువ్వు? ఈ రోజు నీ ప్రాణం తీసుకుంటే నువ్వు ఏం చేస్తావు? అయిపోయింది. అలెగ్జాండర్ కథ అంతా ముగిసిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో గర్వాన్ని రానియొద్దు. నీ ఆడపిల్లల మధ్య కానీ, నీ మర్దుల ముందు కానీ, నీ బావగారి ముందు కానీ, నీ భర్త ముందు కానీ, నీ అత్తమామల ముందు కానీ, నీ తల్లిదండ్రుల ముందు కానీ, నీ తమ్ముళ్ళ ముందు కానీ, ఎవరి ముందైనా సరే గర్వాన్ని ప్రదర్శించవద్దు. నీకున్న బట్టలను బట్టి, నీకున్న బంగారు బట్టి, నీకున్న ఆస్తి అవి ఎందుకు పనికిరావు, అన్నీ పోతాయి. కానీ గర్వం లేకుండా బ్రతుకు. 10 మందిని ప్రేమించడం నేర్చుకో అంటున్నాడు. మన ప్రజలందరినీ ప్రేమించాడు.
రెండవది సమాజ మందిరాన్ని కట్టించాడు. అతడు యోగుడు ప్రభు అని చెప్తున్నారు. ఆ సాక్ష్యాన్ని పొందుకుంటే నువ్వు కట్టబడతావు. అందుకే ఈ దాసుడు తన నోటి మాట ఇంకా బయటికి రాకముందుకే సావడానికి సిద్ధమన్నవాడు ఏమైపోయాడు? బ్రతికాడు. హల్లెలూయా. జీవితంలో ఉన్న ప్రతి బలహీనత యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడును గాక. నీ జీవితంలో ఉండే ప్రతి సాతాను శక్తులు దూరపరచబడతాయి. కొంచెం విశ్వాసం కలిగి జీవించు. జీవితం అంటే నేర్చుకో. తగ్గింపు కలిగి నువ్వు బ్రతికినప్పుడే దేవుని ఆశీర్వదిస్తాడు. తనల నుంచి మోకరించండి. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఒక శతాధిపతి, గొప్ప శతాధిపతి, తన ప్రియమైన దాసుడు రోగము చేత చావడానికి సిద్ధంగా ఉన్నాడు. హాస్పిటల్ చూపించుకోవచ్చు, ఎంతో డబ్బు ఖర్చు పెడితే హాస్పిటల్లో చూపించవచ్చు, కానీ బ్రతకడు. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బ్రతకడు. కారణం ఏంటో తెలుసా? అది మరణకరమైన రోగం, మరణించడానికి వచ్చిన రోగం. ఎక్కడ పోతాడో తెలుసా? కేవలం దేవుని దగ్గర విశ్వాసం కలిగితే మాత్రమే. ఏం డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలే, కేవలం తగ్గించుకుంటే దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి దేవుని అడిగితే దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకరిద్దాం ఈ సమయంలో. నిన్ను పట్టి పిడిస్తున్న బలహీనత ఏదైనా కానీ, నిన్ను పట్టి పిడిస్తున్న వ్యామోహం ఏదైనా కానీ యేసు నామములో వదిలిపెట్టు. నిన్ను పట్టి పిడిస్తున్న గర్వం, అది ఏ గర్వం అయినా యేసు నామములో వదిలిపెట్టు. అది నీకు ప్రమాదం. ప్రేమించడం నేర్చుకో, తగ్గించుకోవడం నేర్చుకో, విశ్వాసం కలిగి బ్రతకడం నేర్చుకో. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. రోగమైనా, వ్యాధి అయినా, సమస్య అయినా, ఇరుకైనా, శోధనైనా, దయ్యమైనా, ఏదైనా నిన్ను ఏమి చేయలేదు. సమయంలో ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, శతాధిపతి ఎంత గొప్పవాడే తనను తగ్గించుకొని విశ్వాసంతో దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, నా దాసుని బాగు చేయవాలి. ఇదిగో నా సమస్య ఇది ప్రభువా, నా సమస్యకు సమాధానం అనుగ్రహించు. ఇదిగో నీ సన్నిధిని తగ్గించుకునే కృప నాకు అనుగ్రహించు. స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిలబడదేలా నీ జీవము, నీ దేహముల బహుకాలము. నిలబడదేలా నీ జీవము, నీ దేహములో బహుకాలము. నిలబడదేలా రంగుల లోకము నాదని తెలిసి తినుచు త్రాగుచు సుఖియుంతువా. రంగుల లోకము నాదని తెలిసి తినుచు త్రాగుచు సుఖియుంతువా. యేసు నీలో లేనిచో, యేసు నీలో లేనిచో మరణము నాకే చేరద నీవు, మరణము నాకే చేరద నీవు. నిలబడదేలా నీ జీవము, నీ దేహములో బహుకాలము. నిలబడదేలా. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవము మా దేహములో నిలబడలేదు. గర్వము, జీవపు డంబము, ఆశ మా ప్రభు ప్రతి విధము చేత కొట్టబడుతూ ఉంటాయి. నైనా మా దేహము, మా జీవము, మా ప్రభు మా దేహంలో నిలిచిండే కృప మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న ప్రతి గర్వము, ప్రతి అసూయ, ప్రతి కపటము యేసు నామములో కొట్టివేయబడిన దాకా తగ్గింపుతో శతాధిపతి లాగా విశ్వాసం కలిగి మీ మీద నమ్మకముతో మా కుటుంబాలను, మా జీవితాలను మేము కట్టుకుందాము గాక. నీ సన్నిధి మాకు అనుగ్రహించు నాయన. గొప్ప గొప్ప వాళ్ళే గర్వము చేత నాశనం అయిపోయారు దేవా. మా జీవితాలు, మా కుటుంబాలు, మా ప్రభు ఎలాంటి గర్వము చోటికి వెళ్లకుండా, గర్వమునకు చోటు ఇవ్వకుండా మీ ప్రేమకు, తగ్గింపుకు నాయన మేము చోటిచ్చి మీ మీద విశ్వాసం కలిగి జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని ఇక్కడ చేరి వచ్చినప్పుడు అందరి తన మీదకి మీ దివ్య ఆశీర్వాదం తీసుకొని రండి. వారి జీవితంలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి బాధ, శోధన, వేదన, అసమాధానము యేసుక్రీస్తు నామములో దూరమైపోవును గాక. మీ సమాధానం అనుగ్రహించండి. మీ ఆరోగ్యము, సంతోషము, మీ ఆయుష్ను వారికి అనుగ్రహించండి. మీ మాట చాలు అయినా, మీ కృప చాలు దేవా, మీ దయ మాకు చాలు దేవా. నీకు స్తోత్రాలు. మీ సన్నిధి మీ బిడ్డల పైన ఉంచుమని, ముందు జరగబోతున్నటువంటి బాప్తిస్మ కార్యక్రమంలో తోడుగా ఉండమని, తద్వారా బలలో చేయవేయనట్లు కృప చూపించమని
ఈ వాక్యమునైనా నీరు కట్టి ప్రతి హృదయంలో ఫలింపచేసి ఎలాగ జీవించాలనో మాకు జీవితాన్ని నేర్పించినందుకై వందనాలు చెల్లిస్తాం. ఘనతయు మహిమయు ప్రభావం మీకు అర్పిస్తాం. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనములు అడిగి బ్రతిమాలి వేడుకొనొచ్చు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా దేవునికి